మున్సిపల్ కార్మిక సంఘాల సమ్మె 6వ రోజుకు చేరింది. దీంతో సిటీలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. కాలనీలన్నీ డస్ట్బిన్లా మారిపోయాయి. చెత్త పేరుకుపోవడంతో కంపు కొడుతున్నాయి. డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటున్న కార్మికులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ప్రభాకర్ అందిస్తారు. జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె 6వ రోజు కంటిన్యూ అవుతుంది. జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఇందిరా పార్క్ లో చేపట్టిన మహాధర్నా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అసలు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి కార్మిక సంఘాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉండబోతుంది మహాధర్నా, ఏం చెప్పబోతున్నారు దీని ద్వారా? వాస్తవంగా ఈ రోజు సమ్మె లేదని చెప్పిన కార్మిక సంఘాలు ఒకసారి ఇందిరా పార్క్ దిక్కు చూడాలా, తిరిగి చూడాలా. సమ్మె నడుస్తుందా లేదా, ప్రభుత్వం కూడా ఒకసారి ఇందిరా పార్క్ దిక్కు చూడాలా. ఎందుకంటే ఈరోజు ఏదైతే 7 కార్మిక సంఘాలు ఉన్నాయో 7 కార్మిక సంఘాలు కూడా సమ్మెలో ఉన్నాయి. ఆ సమ్మె కొనసాగుతుంది. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో సమ్మెను వివరించే ప్రసక్తి లేదు. మా డిమాండ్ల నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఇది తగిన గుణపాఠంగా మేము నేర్పిస్తాం. కార్మికులు గన చిచ్చు పెట్టి మమ్మల్ని గల ఇచ్చేయాలంటే మాత్రమే వదిలిపెట్టామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఓవరాల్ గా ఇది మొత్తం మీదుగా అసలు నిన్న కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయని కొంతమంది ప్రచారం చేశారు. కాకపోతే దాని వాస్తవం లేదని కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి. చెప్పండి, ఎట్లా కొనసాగబోతుంది సమ్మె, ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమ్మె మొత్తము కార్మిక వర్గాల చేతికి వెళ్ళిపోయింది. కాబట్టి గవర్నమెంట్ మనం పరిష్కరిస్తే పిఆర్సీతో ముడిపడి ఉన్నది. కాబట్టి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాం, జీవో నంబర్ 3 ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టయితే తప్పకుండా సమ్మె విరమించే అవకాశం ఉన్నది. లేకపోతే సమ్మె ఇంకా ఉధృతం అవుతుంది. జిల్లాల వారిగా కూడా ఉధృతం ఉన్నది. ఎవరు చెప్పే ఇన్న పరిస్థితి లేరు. కాబట్టి ప్రభుత్వం తరపుకెళ్ళి మాకు హామీ ఇస్తేనే తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్, అంటే నిన్న కొంతమంది చెప్పారు సమ్మెను విరమిస్తున్నామని. అసలు ఎట్లా ఉండబోతున్నారు? అంటే సమ్మెను విరమించాయా నిజంగానే కొంతమంది చేస్తున్న ప్రచారం అయింది. వాడు దొంగ గోపాలను పిలిచి వీళ్ళు దొంగతనంగా ఈ లోపల ఒప్పందం కుదుర్చుకున్నారు. వాడు రికగ్నేషన్ యూనియనే కాదు, వాడు ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఇక్కడ ఎక్కడిది ఇప్పుడు రికగ్నేషన్? ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి వాడు రికగ్నేషన్ కాదు, ఏం కాదు, దొంగ ఒప్పందంతో ఏదో చేయబోయినరు. దాంతో ఇంకా కార్మికుల ఆవేదనతో ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారే తప్ప తగ్గుతలేదు. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మమ్మల్ని జేఏసీని పిలిపించి కూర్చోబెట్టి సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం.